హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ వసంత. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కాని ఇంట్లోనే చాలా సులభంగా తక్కువ టైంలో ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 3 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, టేస్ట్ సరిపడంత సాల్ట్, 2 స్పూన్ల కారం. నేను కొంచెం స్పైసీగా చేస్తున్నాను, మీకు కావాల్సిన విధంగా మీరు మసాలాలు వేసుకోవచ్చు. 2 స్పూన్ల శనగపిండి బైండింగ్ కోసం సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్, ఇప్పుడు కొంచెం ఇందులోకి కసూరి మేతి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మసాలాలన్నీ మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా మంచిగా కలుపుకొని ఒక సైడ్కి అనుకోవాలన్నమాట. ఇప్పుడు పన్నీర్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను 300 గ్రామ్స్ తీసుకున్న పన్నీర్ టిక్కాకు పెద్దగా ఉండాలి సైజు పన్నీర్ ముక్కలు. ఇప్పుడు ఈ మసాలా అంతా మంచిగా పన్నీర్ ముక్కలకి అప్లై చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ క్యాప్సికమ్ కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దీనికి కూడా పట్టించేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ఆనియన్ టేస్ట్ చాలా బాగుంటుంది పన్నీర్ టిక్కాలు. మనం ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు, బయట నుంచి తెచ్చే పని ఉండదు. నేను ఇప్పుడు ఓవెన్లో పెడతాను. మీరు కావాల్సి ఉంటే తవాలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పన్నీర్ ముక్క, ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్ ఇలా మొత్తం పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఓవెన్లో పెట్టుకున్నాం. ఓవెన్లో పెడితే 200 డిగ్రీస్లో 15 to 20 మినిట్స్లో పన్నీర్ టిక్కా తయారవుతుంది. ఈ ప్రాసెస్ మీరు తవా మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని. చూసారు కదా, ఎమ్మీ పన్నీర్ టిక్కా రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.